చంద్రశేఖర్ గారిని మాట్లాడాల్సిన కోరుతున్నాను. ఈరోజు జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామరెడ్డి గారి ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ యువత పార్టీకి తరలి వచ్చిన విద్యార్థులకి, అనుబంధ సంఘాల అధ్యక్షులకి, పార్టీ కార్యకర్తలకి, పార్టీ నాయకులకి, పెద్దలకి అందరికీ శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. నేను జస్ట్ చిన్నగా కంప్లీట్ చేసేస్తా. ఈరోజు అనంతపురంలో ఇంతమంది వేలాది మంది కదిలినారంటే ఈరోజు కూటమి ప్రభుత్వం విద్యా వ్యవస్థని నిర్వీర్యం చేస్తుందని చెప్పకనే చెప్తున్నాం. అలాగే నిరుద్యోగులకి ఇవ్వాల్సిన నిరుద్యోగ వృత్తి ఎక్కడని అడుగుతున్నాం. మెడికల్ కాలేజీలు తెచ్చి పేద విద్యార్థులకి ఉన్నత చదువులు కావాలని అన్నాడు రాజశేఖర రెడ్డి గారు. ఫీజు రియంబర్స్మెంట్ తెస్తే ఆ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు కానీ ఈరోజు చెల్లించకుండా కూటమి ప్రభుత్వం విద్యార్థుల మీద కక్ష సాధింపు చర్యలు చేపడుతుందని, అలాగే విద్యార్థులకు ఇవ్వాల్సిన ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళకి నిరుద్యోగ వృత్తి, మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ చేయకూడదని చెప్పి మేము ఈరోజు ర్యాలీ నిర్వహించాం. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం కదలి నిర్ణయాలు మార్చుకోవాలని నేను తెలియజేస్తున్నా. ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. జై జగన్.